బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రాజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆత్మహత్యాయత్నం చేశారంటూ ఆదిప్ రాజ్ పై నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. కుటుంబ సమస్యలతో నిద్ర మాత్రలు మింగి ఆసుపత్రిలో చేరారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఆయనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఆదిప్ రాజ్. ఈ మేరకు వీడియో విడుదల చేశారు ఆయన. డ్రాస్టిక్ సమస్యతోనే ఆసుపత్రిలో చేరానంటూ వివరణ ఇచ్చారు. తాను క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నానని ఎవరూ సందేహపడొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఓడిపోయామన్న బాధలో ఉన్న తమను మరింత బాధ పెట్టాలని కొందరు చూస్తున్నట్లు పేర్కొన్నారు ఆదిప్. అందరికీ నమస్కారం. నేను మీ అన్నంరెడ్డి ఆదిప్ రాజ్. అయితే ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అన్ఈజీగా అనిపించి గ్యాస్ట్రిక్గా లేదంటే ఫుడ్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, పెందుర్తి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన గ్యాస్ట్రిక్ ట్రబుల్ తోటి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగితే ఆయన ఆత్మహత్యాయత్నం చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ ఫేక్ అని చెప్పి ఆయన అంటున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? నేను ఆత్మహత్య చేసుకోలేదు, నాకు బ్రతికే ఉన్నాను, నేను చచ్చిపోలేదు. దయచేసి ఈ పుకార్లన్నీ నమ్మొద్దు. ఇది ఒక మాజీ ఎమ్మెల్యేకి వచ్చినటువంటి చిక్కు. ఇప్పుడు ప్రస్తుతం జోరుగా అటు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే అంటే మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి ఈ ఆదిప్ రాజు ఇప్పుడు ఈ కొత్త ప్రచారంతో ఒక్కసారి వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆదిప్ రాజు చెప్తున్న దాని ప్రకారం నేను బ్రతికే ఉన్నాను, దయచేసి నమ్మండి, నేను ఆత్మహత్య చేసుకోలేదు అని తనంతట తానుగా స్వయంగా ఒక ప్రకటన ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఆదిప్ రాజు కుటుంబ కలహాలతో, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలకు, మూడవది తను ఎన్నికల్లో ఓటమి చెందిన దానికి మనస్తాపానికి గురై, అంటే ఈ 3 విషయాల్లోనూ ఇంట్లో సఖ్యత లేకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారంటూ జోరుగా అటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా మీడియాలో కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఖండిస్తూ ఆదిప్ రాజ్ అయితే ఒక వీడియో విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ వల్ల లేదా కొంత అన్ఈజీగా ఉండడం వల్ల నేను హాస్పిటల్లో అర్ధరాత్రి 2:30 సమయంలో నేనైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాను. నా కొడుకుని స్కూల్లో కూడా జాయిన్ చేశాను. ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం లేదు. నిన్న సాయంత్రం కూడా అటు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో అందరితోనూ కలిసి మాట్లాడాను. అదేవిధంగా ఒక మీటింగ్ అనేది నిర్వహించిన తర్వాత ఇంటికి చేరుకుని ఫ్యామిలీ మెంబర్స్తో బయటికి వెళ్ళి డిన్నర్ చేసి మరీ వచ్చాను. తర్వాత నాకు కొంత అన్ఈజీగా ఉండడంతో హాస్పిటల్కి వెళ్ళి చేరాను. కానీ నిన్నటి నుంచి కూడా నేను ఆత్మహత్య చేసుకున్నాను, నేను చనిపోయానని అనేక ప్లాట్ఫామ్స్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎవరో నమ్మాల్సినటువంటి పని లేదు. కావాలనే కొంతమంది పనిగట్టుకుని ఈ ప్రచారం అయితే చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిప్ రాజుకి సంబంధించి ఎన్నికలు జరిగిన తర్వాత, ఓటమి చెందిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే ఫ్యామిలీ మెంబర్స్లో కొన్ని ఇబ్బందికర వాతావరణం, కుటుంబ సమస్యలు వెల్లువెత్తాయి. దానికోసమే ఆదిప్ రాజు బయటికి రావట్లేదనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. అవి ఏంటి అనేది వాళ్ళకి వ్యక్తిగతానికి సంబంధించినటువంటి విషయం అయినా సరే, ఈ కుటుంబ కలహాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆదిప్ రాజు బయటికి రాకపోవడం, దీనికి తోడు ఒక్కసారిగా హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి నేపథ్యంలో ఆదిప్ రాజు నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది ప్రాణాపాయమైంది. పరిస్థితి విషమించినటువంటి నేపథ్యంలో తీసుకుని విశాఖలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఆదిప్ రాజుని అయితే అడ్మిట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత ట్రీట్మెంట్ అనంతరం కొంత కోలుకోవడంతో డాక్టర్స్ సజెషన్ మేరకు ఆదిప్ రాజుని ఇంటికి పంపించారనేది జోరుగా జరుగుతున్నటువంటి ప్రచారం. ఈ వదంతులన్నీ కూడా జోరుగా ప్రచారం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆదిప్ రాజు కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను బ్రతికే ఉన్నాను, నేను ఆత్మహత్య చేసుకోలేదు,
ఆత్మహత్య అంతకన్నా చేయలేదు. కేవలం నాకు హెల్త్ కొంచెం ఇష్యూ ఉండడం వల్ల నేను హాస్పిటల్కి వెళ్ళి నా అంతటికి నేను అడ్మిట్ అయ్యాను. ప్రస్తుతం ఇంటికైతే చేరుకున్నాను. ఇది కావాలనే కొంతమంది నా మీద కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ప్రచారం. దీన్ని ఎవరూ నమ్మొద్దు. రానున్న రోజుల్లో నేను పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతోనూ నాయకులతోనూ సమావేశమై వాళ్ళందరితో కూడా కలిసి తిరుగుతాను. అంతే తప్ప నేను ఆత్మహత్య చేసుకున్నాను, నా ఇంట్లో కుటుంబ కలహాలు ఉన్నాయనేది అవాస్తవం. దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తానికి అదీప్ రాజు నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయితే ఉంటే ఈ రోజు పూర్తిగా మీడియాలోను సోషల్ మీడియాలోను అదీప్ రాజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడనే వీడియోలు మాత్రం జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ రాజు, థ్యాంక్ యూ.